హాయ్ అండి, వెల్కమ్ టు కవిత న్యాచురల్ వ్లాగ్స్ అండి. ఇవాళ నేను నువ్వులు బర్ఫీ చేస్తున్నాను. నువ్వులతో బర్ఫీ, ఎందుకంటే ఇది మన ఆడవాళ్ళకి చాలా మంచిదండి ఆరోగ్యానికి. అందుకనేసి నేను వారానికి ఒక్కసారన్నా పిల్లలకు పెడుతూ ఉంటాను. అందుకనేసి ఇవాళ అయిపోయింది చేసింది, ఫస్ట్ టైం చేసింది. ఇప్పుడు చేస్తున్నాను. కొలతలు ఎలాగో చెప్పేస్తాను. నేనైతే ఒక 2 కప్పులు నువ్వులు తీసుకున్నానండి. చాలా బాగుంటుందండి ఇది. అందుకనేసి 2 కప్పులు నువ్వులు తీసుకుని ఈక్వల్ క్వాలిటీ తీసుకున్నాను. బెల్లం కూడా 2 కప్పులు తీసుకున్నాను. ఎందుకు స్వీట్ బాగుంటుంది. మా పిల్లలు కొంచెం స్వీట్ ఎక్కువ తింటారు. అందుకనేసి నేను కొంచెం స్వీట్ ఎక్కువగానే తీసుకున్నాను. ఇది 2 కప్పులు బెల్లం పౌడర్ కొట్టుకొని తీసుకున్నాను. తీసుకుని ఒక కడాయి మీద పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకుని కొన్ని వేసుకోవాలి వాటర్, ఎందుకంటే మనకు తొందరగా వస్తుంది పాకము. అందుకనేసి అలా పెట్టుకొని కలుపుకొని పక్కన ఒక ప్లేట్ పెట్టుకొని దానికి నెయ్యి రాసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం కింద అతుక్కోకుండా వచ్చేస్తుంది మనం అదే నువ్వులు బర్ఫీ వేసినప్పుడు. అందుకనేసి నెయ్యి రాసి పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే బాగా కొంచెం పాకం వచ్చింది. షుగర్ వేసి నేను యాలక్కలు కొంచెం మిక్సీ పెట్టాను, పౌడర్ వేసాను 1 స్పూను, మంచి స్మెల్ వస్తుందనేసి ఇలా వేసి కలుపుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి. అలా నేను నెయ్యి కూడా వేసాను అప్పుడేను. నెయ్యి వేసుకుని ఇలా చిన్న మంట మీద బాగా కలుపుకుంటూ అడుగంటుకోకుండా కలుపుకుంటూ ఉండాలండి, తిప్పుకుంటూ ఉండాలి, దగ్గరే ఉండి. మంచిగా వస్తుందండి. నాకైతే చాలా బాగా వచ్చింది ఈసారి అయితేను. ఫస్ట్ టైం కొంచెం అలా ఇలా అయింది, కానీ ఈసారి మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది. ఎంత తొందరగా ఈజీనండి ఇది. ఇప్పుడు చూసుకుంటున్నాను పాకం వచ్చిందా లేదా అనేసి. ఇప్పుడైతే రాలేదు, కొంచెం టక్ టక్ మని అస్సలు సౌండ్ రాలేదు. అందుకనేసి మనకు సెకండ్ టైం చేయడం కదా, అందుకని కొంచెం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది. ఇలా చూసుకుంటూ ఉన్నాను. ఒక 3-4 టైమ్స్ చూశాను. 4 టైమ్స్కి బాగా వచ్చింది. అందుకనేసి ఇలా వేసి కలుపుకుంటూ తీసుకుంటూ ఉన్నాను. మళ్ళీ కూడా చూస్తున్నాను. ఎందుకంటే మనకు ఇది చేసేంత వరకు బ్రహ్మ విద్య, చేసిన తర్వాత మన చేతి విద్య అంటారు. అందుకనేసి కొంచెం అలా ఇప్పుడైతే మంచిగా వచ్చింది పాకం. చూస్తేనే అర్థమవుతుంది చూడండి, టక్ మన ఒక్కటేసారి పడిపోతుంది. అందుకనేసి ఇప్పుడు పాకం వచ్చిందనేసి నువ్వులు నేను మొన్న మంచిగా అన్నీ చెరుక్కొని నీట్గా పెట్టుకొని ఇప్పుడు నువ్వులు వేసుకొని కలుపుకోవాలండి. సిమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి. నాకైతే 2 కప్పులు పడలేదు, కొంచెం 1.5 కప్పు అయితే పడ్డాయి. అందుకే 1/2 కప్పు అక్కడ తీసి పక్కన పెట్టేశాను. కొంచెం బెల్లంగా ఉంటే, పాకంలాగా ఉంటే బాగుంటుందనేసి ఇలా వేసానండి. చాలా బాగా వచ్చింది అసలు. నేను ఏమీ కూడా అనలేదు. బాగా ఇలా పెను మీద ప్లేట్లో వేసుకొని ఇలా మంచిగా ఇలా షేక్ చేస్తూ కింద ఎదరగొడుతూ ఉంటే అక్కడ మంచిగా అతుక్కుండిపోయింది. చల్లారిన తర్వాత బాగా కట్ చేసుకోవాలి కత్తితోను. నేను ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత కట్ చేశాను. చాలా బాగా వచ్చిందండి. మా అమ్మాయి బాగా తిన్నారు, ఇష్టంగా తిన్నారు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అందులోనూ మనకి ఆడవాళ్ళకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇది. అందుకనేసి నేను వారానికి ఒకసారైనా చేస్తూ ఉంటాను. ఈ విధంగా చేసుకోండి, నేను చెప్పే విధంగా చాలా బాగుంటుందండి ఇది. అందుకనే చూడండి, కట్ చేసేది కూడా చాలా ఈజీగా వచ్చింది. ఈసారి అయితే చాలా సులువుగా అయింది ఈ పని. ఎప్పుడూ ఇలా రాలేదు, చాలా బాగా వచ్చింది ఈసారి. ఎందుకంటే ఏమైందో ఏమో, పోయినసారి ఫస్ట్ టైం కదా, ఇది సెకండ్ టైం అండి నేను చేయడము. తెలియని వాళ్ళు కూడా ఇష్టంగా చాలా ఈజీగా చేస్తారు. అదండి, ఇది కట్ చేస్తుంటే మొత్తం అంతా వచ్చేసింది. కట్ చేయడం కూడా చాలా ఈజీగానే ఉందండి. ఎందుకంటే అతుక్కోకుండా మంచిగా వచ్చేసింది చూడండి మనం. ఎందుకంటే ప్లేట్కి నెయ్యి రాసి పెట్టాం కదా ఫస్ట్లో నేను, అందుకనేసి నీట్గా వచ్చేసింది. ఇలా కట్ చేసుకొని చాలా బాగుందండి. గట్టిగా కూడా ఏం లేదు, బాగుందండి.